ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. తెలుగు రాష్ట్రాల్లో శుభప్రదం శిక్షణ తరగతులు ప్రారంభం. తిరుపతిలో విద్యార్థులకు టీటీడీ చైర్మన్ ఈవోల సందేశం. కృష్ణా పుష్కరాల్లో శ్రీవారి నమూనా ఆలయం త్వరితగతిన పూర్తి చేయాలని టీటీడీ ఈవో ఆదేశం. గోవిందరాజస్వామి వారికి ఘనంగా ద్వాదశారాధన. స్నపన తిరుమంజనంతో స్వామివారికి భక్తి నివేదన. నేటి బాలలే రేపటి పౌరులు అన్న సూక్తిని పాటిస్తూ తిరుమల తిరుపతి దేవస్థానం బాలబాలికలను సమాజ హితానికి తోడ్పడే ఉత్తమోత్తమైన పౌరులుగా తీర్చిదిద్దడానికి ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కార్యక్రమం శుభప్రదం. సనాతన ధర్మం, మానవీయ విలువలు, మన ఆచారాలు, సంప్రదాయాలు, పండుగలు, పరమార్థాలు, కుటుంబ వ్యవస్థ, భక్తి మార్గం తదితర అంశాలపై నిష్ణాతులైన బోధకులచే శిక్షణను ఇప్పిస్తూ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి చేయూతనందిస్తోంది. ఈ క్రమంలో తెలుగు రాష్ట్రాల్లో సోమవారం శుభప్రదం కార్యక్రమం అన్ని జిల్లా కేంద్రాల్లో ఘనంగా ప్రారంభమైంది. ఈ నెల 29వ తేదీ వరకు నిర్వహించే శుభప్రదం వేసవి శిక్షణ శిబిరంలో 23 జిల్లాల నుంచి 23,000 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఆ విశేషాల సమాహారం మీకోసం. తెలుగు రాష్ట్రాల్లో టీటీడీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న శుభప్రదం వేసవి శిక్షణా తరగతులు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న ఎస్వి ఆర్ట్స్ కళాశాల, శ్రీ పద్మావతి డిగ్రీ కళాశాలల్లో సోమవారం టీటీడీ చైర్మన్ డాక్టర్ చదలవాడ కృష్ణమూర్తి, ఈవో డాక్టర్ సాంబశివరావు ముఖ్య అతిథులుగా పాల్గొని జ్యోతి ప్రజ్వలనతో శుభప్రదం తరగతులను ప్రారంభించారు. ఈ సందర్భంగా చైర్మన్ డాక్టర్ చదలవాడ మాట్లాడుతూ ధర్మ చింతనతో ధర్మంగా జీవించి అందరినీ సంతోషపెట్టడమే హిందూ ధర్మంలోని సారాంశమని, ఇందుకు అనుగుణంగా విద్యార్థులు నైతిక విలువలను పెంపొందించుకోవాలని తెలిపారు. ఓం నమో వెంకటేశాయ. మీ చేతిలో ఉంది మిమ్మల్ని గురించి మీరు మార్చుకునేదానికి. తెలిసి తెలియనటువంటి వయసు మీకు. ఈ కార్యక్రమంలో స్నేహభావంతో ఉండమని, స్నేహంగా జీవించమని, ధర్మాన్ని తెలుసుకోమని, తల్లిదండ్రులని ప్రేమించమని, ఎవరైతే తల్లిదండ్రులకు దగ్గరగా ఉంటారో, ఎవరైతే తల్లిదండ్రులను ప్రేమిస్తారో వాళ్ళందరూ కూడా అత్యున్నత శుక్రాలకు వెళ్ళారు. కనిపించే దైవాలు అమ్మా నాయన. ధర్మ మార్గాన్ని ఎంచుకునేటటువంటి నిర్ణయం తీసుకునేటటువంటి వయసు. ధర్మంగా జీవించాలన్నటువంటి ఆలోచన 10 మందికి మేలు జరుగుతుంది. మీరు చదువుకుంటే మీకు ఉపయోగపడడం కాకుండా, మీ కుటుంబానికి ఉపయోగపడడం కాకుండా, మీరు 10 మందిని బాగుపరిచేదానికి, మీరున్నటువంటి ప్రాంతాల్లో ధర్మచింతన కలిగించేదానికి, ధర్మాన్ని చెప్పేదానికి మీకు ఉపయోగపడుతుంది. టీటీడీ ఈవో డాక్టర్ సాంబశివరావు మాట్లాడుతూ విద్యార్థులు, యువత ద్వారా సనాతన హిందూ ధర్మం వ్యాప్తి చెందాలని అభిలషించారు. 8, 9, 10 తరగతున్న విద్యార్థులకు వేసవి సమయంలో ఖాళీగా ఉంటుంది కాబట్టి ఆ సమయంలో వాళ్ళకి మన సనాతన ధర్మం గురించి, హిందూ మతం గురించి కొంత చెప్పినట్టయితే బాగుంటుంది. దాని ద్వారా వారికి ధార్మిక, నైతిక విలువలను తెలియజేస్తే వారికి భవిష్యత్తులో ఇండివిజువల్గా బాగుంటుంది, వారి కుటుంబానికి బాగుంటుంది, అలాగే సమాజానికి బాగుంటుంది అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మనం 4 సంవత్సరాలుగా చేసుకుంటా ఉన్నాం. కడప జిల్లాలో శుభప్రదం వేసవి తరగతులు ఘనంగా ప్రారంభమయ్యాయి. శ్రీ రామకృష్ణ మఠంలో ఏర్పాటు చేసిన శిక్షణా శిబిరంలో పాల్గొన్న విద్యార్థులకు పుస్తక ప్రసాదం అందజేశారు. తొలుత సరస్వతి పూజతో తరగతులు మొదలయ్యాయి. నిపుణులైన బోధకులు విద్యార్థులకు మానవీయ విలువలు, భారతీయ సంస్కృతి సంప్రదాయాలను బోధించారు. కర్నూలులో శుభప్రదం వేసవి శిక్షణా తరగతులు వేడుకగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా బోధకులు విద్యార్థులకు హిందూ ధర్మం, ప్రాచీన గ్రంథాలు, ప్రసిద్ధ కవుల గురించి వివరించారు. వారం రోజుల పాటు జరిగే ఈ తరగతులకు జిల్లాలో 450 మంది విద్యార్థులు హాజరయ్యారు. వరంగల్ జిల్లా వ్యాప్తంగా శుభప్రదం వేసవి శిక్షణా తరగతులు ఘనంగా ప్రారంభమయ్యాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో 5వ విడత నిర్వహిస్తున్న శుభప్రదం శిక్షణా తరగతులకు
బాలబాలికల నుంచి విశేష స్పందన లభిస్తోంది. 24 మంది గురువులు విద్యార్థులకు పలు అంశాలను బోధిస్తున్నారు. కరీంనగర్ జిల్లాలో శుభప్రదం వేసవి తరగతులు మొదలయ్యాయి. 8, 9, 10 తరగతులకు చెందిన 500 మంది విద్యార్థులు శిక్షణా తరగతుల్లో పాల్గొన్నారు. వారం రోజుల పాటు ప్రతిరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగే ఈ తరగతుల్లో పలు అంశాలపై విద్యార్థులకు శిక్షణ ఇస్తారు. తిరుమల తిరుపతి దేవస్థానం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను, భక్తులకు వసతుల కల్పనను వేగవంతం చేయాలని ఈవో డాక్టర్ డి సాంబశివరావు సూచించారు. తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనంలో ఈవో ఛాంబర్లో సోమవారం వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. తిరుమల, తిరుపతి పరిసర ప్రాంతాల ఆలయాలతో పాటు సుదూర ప్రాంతాల్లో ఉన్న టీటీడీ అనుబంధ ఆలయాల్లో అభివృద్ధి పనులను సత్వరమే పూర్తి చేయాలని ఆదేశించారు. కృష్ణా పుష్కరాల సందర్భంగా శ్రీవారి నమూనా ఆలయ నిర్మాణాన్ని జూన్ మొదటి వారంలో ప్రారంభించాలని టీటీడీ ఈవో డాక్టర్ డి సాంబశివరావు ఆదేశించారు. ఇతర ఇంజనీరింగ్ పనుల్ని చేపట్టడానికి కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయాలని అధికారులను కోరారు. సోమవారం తిరుపతి టీటీడీ పరిపాలనా భవనంలోని తన కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఈవో సాంబశివరావు మాట్లాడుతూ ఆగస్టు 12 నుంచి కృష్ణా పుష్కరాలు ప్రారంభం కానున్న దృష్ట్యా ఆయా శాఖలకు సంబంధించిన పనులను ప్రణాళికాబద్ధంగా పూర్తి చేయాలని సూచించారు. పుష్కరాల సమయంలో టీటీడీ పుస్తక విక్రయశాలలో ధార్మిక, ఆధ్యాత్మిక పుస్తకాలు, సీడీలను అందుబాటులో ఉంచాలని, ఇప్పటి నుంచే ముద్రణకు సంబంధించిన ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న టీటీడీ కళ్యాణ మండపాల్లో అభివృద్ధి పనులకు సంబంధించిన ప్రణాళికను తయారు చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. అలాగే రాజధాని ప్రాంతంలోని విజయవాడ, మంగళగిరి తదితర ప్రదేశాల్లో ఉన్న కళ్యాణ మండపాల్లో మరమ్మతులను వేగవంతంగా పూర్తి చేయాలని సూచించారు. ఇక సప్తగిరి మాసపత్రిక చందాదారులకు పుస్తకాలను అందించేందుకు ఎస్వీబీసీలో ప్రచారం చేయాలని, ఇందుకు టీటీడీ కాల్ సెంటర్ను ఉపయోగించుకోవాలని సూచించారు. తిరుమల నడక మార్గంలో భక్తి సంకీర్తనలు నిరంతరం భక్తులను అలరించే విధంగా చర్యలు తీసుకోవాలని ఇంజనీరింగ్ అధికారులను కోరారు. ఇందుకు సంబంధించి ఏ పాటలను ప్రసారం చేయాలనే విషయమై ఓ కమిటీని నియమిస్తున్నట్లు తెలిపారు. అలాగే తిరుమల ఘాట్ రోడ్లలో ఇరువైపులా భక్తులకు ఆహ్లాదకరంగా ఉండే విధంగా వివిధ రకాల పూల మొక్కలు, శ్రీగంధం మొక్కలను నాటాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. తిరుపతి పుణ్యక్షేత్రంలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో సోమవారం సాయంత్రం ద్వాదశ ఆరాధనను ఘనంగా నిర్వహించారు. స్వామివారి బ్రహ్మోత్సవాలు పూర్తయిన మరుసటి రోజు ఈ ఉత్సవాన్ని నిర్వహించడం ఆనవాయితీ. ఈ సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామివారి ఉత్సవమూర్తులను ఆలయంలోని చందనం అరకు తీసుకువచ్చారు. అక్కడ ఆలయ అర్చకులు సుగంధ భరిత ద్రవ్యాలతో స్వామి అమ్మవార్లకు స్నపన తిరుమంజనాన్ని వేదోక్తంగా నిర్వహించారు. అనంతరం విశేషంగా అలంకరించి ద్వాదశ ఆరాధనను జరిపారు. ఆపై సేవాకాలం, శాతుమర ఆస్థానం జరిపారు. మంగళవారం ఆలయంలో వడాయిత్య ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించనున్నారు. ఇప్పుడు ఒక చిన్న విరామం. అన్ని దానాల్లోకి అన్నదానం మిన్న. తిరుమలకు లక్షలాదిగా తరలివచ్చే భక్తులకు శ్రీవారి అన్నప్రసాదం పేరిట ఉచిత భోజనాన్ని, చక్కని వసతులతో నిత్యం అందిస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం. శ్రీ వెంకటేశ్వర నిత్యాన్న ప్రసాదం ట్రస్టు పేరుతో నడుస్తున్న ఈ సత్సంకల్పంలో మీరు పాలు పంచుకోండి. తిరుమల శ్రీవారి అనుగ్రహానికి పాత్రులు కండి. మరిన్ని వివరాలకు వెబ్సైట్ ఐడి www.tirumala.org. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రసిద్ధ ఆలయాలు దేవదేవుల కళ్యాణోత్సవాలతో ప్రకాశించాయి. స్వామివారి కళ్యాణాన్ని వీక్షించి పరవశంతో భక్తులు చేసిన దైవనామ స్మరణలతో ఆలయాలు మారుమ్రోగాయి. ఆ విశేషాల సమాహారాన్ని ఇప్పుడు చూద్దాం. తూర్పుగోదావరి జిల్లా బండార్లంకలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి కళ్యాణోత్సవం వైభవంగా నిర్వహించారు. వేలాది మంది తన్మయత్వంతో వీక్షిస్తుండగా స్వామివారి కళ్యాణ క్రతువు మంగళప్రదంగా జరిగింది. తొలుత చూడచక్కనైన కళ్యాణ వేదికపై స్వర్ణాభరణాలు, వివిధ రకాల పుష్పాలతో సర్వాంగ శోభితంగా అలంకరించిన స్వామి అమ్మవార్లను కొలువుదీర్చారు. ఆపై కళాకారులు అన్నమయ్య సంకీర్తనలు ఆలపిస్తుండగా వేద మంత్రోచ్చారణల మధ్యన వేద పండితులు స్వామివారి కళ్యాణ క్రతువును శాస్త్రోక్తంగా నిర్వహించారు. కళ్యాణాన్ని తిలకించిన భక్తులు గోవింద నామస్మరణలతో పులకించారు.
దక్షిణ కాశీగా భాసిల్లుతోన్న శ్రీకాళహస్తి దేవస్థానం అనుబంధంగా ఉన్న శ్రీ వరదరాజస్వామివారి ఆలయం బ్రహ్మోత్సవాలతో కాంతులీనుతోంది. ఉత్సవాల్లో భాగంగా శ్రీ వరదరాజస్వామివారి కళ్యాణాన్ని కనుల పండుగగా నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో సంప్రదాయబద్ధంగా ఏర్పాటు చేసిన కళ్యాణ వేదికపై స్వర్ణాభరణాలతో అలంకరించిన స్వామి అమ్మవార్లను కొలువుదీర్చి మేళ తాళాలు మంగళ వాయిద్యాల నడుమ కళ్యాణం వేడుకగా జరిగింది. చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లి మండలం పట్నపల్లిలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయ బ్రహ్మోత్సవాలు నేత్ర పర్వంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారి కళ్యాణోత్సవం కనుల పండుగగా సాగింది. చక్కగా ఏర్పాటు చేసిన కళ్యాణ వేదికపై సర్వాంగ శోభితంగా అలంకరించిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాసుని ఉత్సవమూర్తులను కొలువుదీర్చి మేళతాళాలు మంగళ వాయిద్యాల మధ్యన కళ్యాణ క్రతువు మనోహరంగా జరిగింది. భక్తులు స్వామి అమ్మవార్ల కళ్యాణాన్ని వీక్షించి తరించారు. ఇక శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలంలోని ప్రసిద్ధ శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి దేవాలయంలో స్వామివారి కళ్యాణం నేత్ర పర్వంగా జరిగింది. శ్రీదేవి భూదేవి సమేత లక్ష్మీ నృసింహస్వామివారిని పరిమళ భరిత పుష్పాలు పట్టు వస్త్రాలు స్వర్ణాభరణాలతో అలంకరించి కళ్యాణ వేదికపై కొలువుదీర్చారు. వేద పండితుల వేద మంత్రోచ్చారణలు భాజా భజంత్రీలతో స్వామివారి కళ్యాణ క్రతువును శాస్త్రోక్తంగా నిర్వహించారు. భక్తులు స్వామివారి కళ్యాణాన్ని కరుణారగాంచి పరవశించారు. చిత్తూరు జిల్లా ఐరాల మండలం పొలకల గ్రామంలో భక్తుల ఆరాధ్య నిలయంగా అనుగ్రహిస్తున్న శ్రీ లక్ష్మీనారాయణ స్వామివారికి ఊంజల్ సేవను నేత్రపర్వంగా నిర్వహించారు. ఆలయంలో నిర్వహించిన ప్రత్యేక ఉత్సవాల్లో భాగంగా స్వామివారి ఊంజల్ సేవ జరిపారు. తొలుత స్వామివారికి ప్రత్యేక పూజలు జరిపి వివిధ రకాల పరిమళ భరిత పుష్పాలతో అలంకరించిన ఊయలలో స్వామివారిని వేంచేపు చేశారు. మంగళ వాయిద్యాల ప్రయుక్తంగా సాగిన స్వామివారి ఊంజల సేవ భక్తులకు నేత్రానందాన్ని కలిగించింది. గుంటూరు ఆర అగ్రహారంలో కొలువైన శ్రీ మల్లేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఉత్సవాలలో భాగంగా స్వామివారి రథోత్సవం నయన మనోహరంగా జరిగింది. స్వామి అమ్మవార్లను సర్వాంగ సుందరంగా అలంకరించిన అర్చకులు చక్కగా ఏర్పాటు చేసిన రథంపై కొలువు తెచ్చారు. కళాకారులు వివిధ కళారూపాలను ప్రదర్శిస్తుండగా రథంపై శ్రీ మల్లేశ్వర స్వామివారు పురవీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు రథాన్ని లాగి స్వామిపై తమ భక్తిని చాటుకున్నారు. సికింద్రాబాద్లో నెలవైన శ్రీ మల్లికార్జున స్వామివారి ఆలయంలో 1,00,000 మల్లెల అర్చన శోభాయమానంగా నిర్వహించారు. వైశాఖ మాస పూజల్లో భాగంగా నిర్వహించిన పుష్పార్చన భాగ్యనగర వాసులను తన్మయలం చేసింది. ఉత్సవంలో ముందుగా గణపతి పూజ, సహస్రనామార్చన, అష్టోత్తర శతనామావళి పఠనం చేశారు. ఆ తరువాత అమ్మవారిని 1,00,000 మల్లెలతో అర్చించి పులిహోర, బెల్లం పాయసం, ఫలాలను నైవేద్యంగా సమర్పించి మంగళహారతులు సమర్పించారు. శ్రీకాకుళం జిల్లాలోని ప్రసిద్ధ అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామివారి ఆలయంలో వైశాఖ మాస పూజలు ఘనంగా నిర్వహించారు. ఉష, పద్మిని, ఛాయా సమేత శ్రీ సూర్యనారాయణ స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. ఆపై స్వామి అమ్మవార్లను ముచ్చటగా అలంకరించి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. స్వామి అమ్మవార్లను దర్శించుకోవడానికి తరలివచ్చిన భక్తులతో ఆలయంలోని క్యూ లైన్లు కిటకిటలాడాయి. నెల్లూరులో నెలవైన శ్రీ కాశీ విశ్వనాథ స్వామివారి ఆలయంలో బ్రహ్మోత్సవాలు నేత్రపర్వంగా నిర్వహించారు. ఈ ఉత్సవాలలో భాగంగా జరిగిన స్వామివారి రథోత్సవం భక్తులకు పరవశాన్ని అందించింది. తొలుత స్వామివారికి ప్రత్యేక పూజలు జరిపి సర్వాలంకార శోభితంగా అలంకరించారు. ఆ తరువాత చక్కగా ఏర్పాటు చేసిన రథంపై స్వామివారిని కొలువుదీర్చి మేళతాళాలు, మంగళ వాయిద్యాల సహితంగా పురవీధుల్లో ఊరేగించారు. భక్తుల భజనలు, కళాకారుల కోలాట ప్రదర్శనలు రథోత్సవంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
రథంపై కాశీ విశ్వనాథుని దర్శించుకుని సింహపురి వాసులు తన్మయులయ్యారు. కరీంనగర్ జిల్లాలోని ప్రసిద్ధ వేములవాడ క్షేత్రంలో శ్రీరామ పాదుకల శోభాయాత్ర ఘనంగా జరిగింది. శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం నుంచి పురవీధుల గుండా సాగిన శ్రీరామ పాదుకల శోభాయాత్రలో భక్తులు భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు. శ్రీ త్రిదండి రామానుజ చిన్నజీయర్ స్వామి వారి ప్రత్యక్ష పర్యవేక్షణలో చిన్నారుల సంగీత, నృత్య, కోలాట ప్రదర్శనల నడుమ ఊరేగింపు కోలాహలంగా సాగింది. భక్తులు శ్రీరాముని పాదుకులకు అడుగడుగున మంగళహారతులు సమర్పించారు. మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామివారి ఆలయంలో మూల బృందావనానికి విశేష పూజలు నిర్వహించారు. రాఘవేంద్ర మఠం పీఠాధిపతి శ్రీ సుబుతేంద్ర తీర్థుల వారి 4వ పట్టాభిషేకాన్ని పురస్కరించుకుని నిర్వహించిన పూజల్లో భక్తులు విశేషంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాఘవేంద్ర స్వామి బృందావనానికి పంచామృతాలతో అభిషేకం చేశారు. ఆ తరువాత ప్రహ్లాద రాయలకు పాదపూజ, సంస్థాన పూజలు నిర్వహించి హారతులు సమర్పించారు. భాగ్యనగరం దిల్సుఖ్ నగర్లోని శ్రీ కనకదుర్గమ్మ దేవాలయంలో చండీ హోమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. లోక కళ్యాణాన్ని కోరుతూ నిర్వహించిన ఈ యాగంలో భాగంగా కలశ పూజ, గణపతి పూజ, విశ్వక్సేనారాధన, పుణ్యాహవాచనం, మంటపారాధన, నవగ్రహ పూజలు నిర్వహించారు. ఆ తరువాత వేద పండితులు చండీ హోమాన్ని జరిపి పూర్ణాహుతి సమర్పించారు. ఇప్పుడొక చిన్న విరామం. మానవ సేవే మాధవ సేవ అనే మహత్తర ఆశయంతో ప్రాణాంతక వ్యాధులతో కొట్టుమిట్టాడే నిరుపేదలైన రోగులకు ఉచిత వైద్య చికిత్సను కల్పించే ఉదాత్త ఆశయంతో శ్రీ వెంకటేశ్వర ప్రాణదాన ట్రస్ట్ ను స్విమ్స్ వైద్య విశ్వవిద్యాలయం ద్వారా నిరంతరాయంగా నడుపుతోంది తిరుమల తిరుపతి దేవస్థానం. ఈ బృహత్తర కార్యక్రమానికి మీరు చేయూతనివ్వండి, శ్రీనివాసుని కటాక్షం పొందండి. మరిన్ని వివరాలకు ఫోన్ నంబర్లు 087722777777. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. చిత్తూరు జిల్లా కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానం అనుబంధంగా బాసిల్లుతున్న శ్రీ వరదరాజ స్వామి వారి ఆలయంలో సత్యనారాయణ స్వామి వారి వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. తొలుత స్వామి అమ్మవార్లకు పూజలు చేసి కర్పూర హారతులు సమర్పించారు. ఆలయ ప్రాంగణంలో అర్చకులు వ్రత కథలు వినిపిస్తుండగా భక్తులు సత్యదేవుని వ్రతాన్ని నిర్వహించారు. అలాగే తవనంపల్లి మండలం ఉప్పొంగ గ్రామంలో కొలువైన శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి ఆలయంలో సత్యనారాయణ స్వామి వారి వ్రతాన్ని నిర్వహించారు. గణనాథునికి పరిమళ ద్రవ్యాలతో అభిషేకం చేసి పంచహారతులు సమర్పించారు. ఆ తరువాత అర్చకుల సూచనలతో భక్తులు సత్యదేవుని వ్రతాన్ని ఆచరించారు. వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న సాంస్కృతిక కార్యక్రమాల సమాహారం కళా నీరాజనంలో వీక్షిద్దాం. తిరుమల నాద నీరాజనం వేదికపై స్వామివారికి నాట్య నివేదనం జరిగింది. సోమవారం సాయంత్రం తమిళనాడు రాష్ట్రం కోయంబత్తూరుకు చెందిన శ్రీమతి పరిమళం వెంకటరామన్ బృందం ఆధ్వర్యంలో సాగిన భరతనాట్యం స్వామివారి వైభవానికి సంబంధించిన వివిధ ఘట్టాలను ప్రదర్శించిన తీరు ఆద్యంతం కనువిందు చేసింది. తిరుపతి పుణ్యక్షేత్రంలో పదకవిత పితామహుడు శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల వారి జయంతి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా స్థానిక మహతి కళాక్షేత్రంలో సోమవారం సాయంత్రం కె రామాచారి స్వరపరిచి రమ్య నూతన ఆలపించిన అన్నమయ్య సంకీర్తనల సీడీని టీటీడీ అధికారులు ఆవిష్కరించారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.